వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగుకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. గత 4 రోజులుగా కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తుండటంతో గుండ్లవాగు ప్రాజెక్టు నీటితో నిండు కుండలా కనిపిస్తోంది. వరద నీరు ఎక్కువ కావడంతో ప్రాజెక్టు కట్టకు బుంగ ఏర్పడింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గుండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకున్న కొద్ది రోజులకే 2006 ఆగస్టు 3వ తేదీన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడింది. 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గుండ్లవాగు వరదకు ధ్వంసం కావడంతో నాటి ప్రభుత్వం మరోమారు 7 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని మరమ్మతులు పూర్తి చేసుకున్న అనంతరం వరద ఉధృతికి తట్టుకోకపోవడంపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. గుండ్లవాగుకు బుంగ ఏర్పడిందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులెవరూ క్షేత్రస్థాయిలో పత్తా లేకుండా పోయారు. ఇంకా 12 మీటర్ల